మర్చిపోకుండా థియేటర్కి వచ్చేయండి. ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఓకే? మీరు కూడా మాతో ఉండాలి సార్. ఇది టెక్నికల్గా పాసిబులా సార్? మేడం, సింగపూర్ నుంచి కొత్త ప్రొజెక్టర్ వచ్చింది మేడం. VCR కనెక్ట్ చేసి ప్లే చేయొచ్చు సార్. బీపీలో షో లేదు, ఎలాంటి పిల్లల షో ఇది. ఎలాంటి 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 ఎక్కడికి రా? పర్వాలేదు, తను రావచ్చు. ఇదేంట్రా? ఇది అరుణాచలం మూవీ కాదే. ఏంట్రా బాబు, అరుణాచలం అని చెప్పి ఏదో చేశారు. హలో పిల్లలు, బాగున్నారు? మన బాలు సార్ రా. ఏమైంది? ఫోకస్ సార్, ఫోకస్. ఓకేనా? రెడీ సార్, యాక్షన్. హాయ్ రా, బాగున్నారా? నేను గుర్తొస్తున్నానా? నాకు మాత్రం మీరందరూ రోజు గుర్తొస్తున్నారా? క్షమించండి రా, మీకు నా అవసరం ఉన్నప్పుడు మీ దగ్గర లేకుండా పోయాను. కానీ ఇంకా తప్పు జరగదు. ఇంకో 1 మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. నో ప్రాబ్లం. ఫ్రమ్ టుడే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడే క్లాసెస్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ నేను ఇక్కడ తీసుకుంటాను. బయాలజీ ఇంకా మిగతా సబ్జెక్ట్స్ మీనాక్షి మేడం, దీక్షిత్ సార్ కాలేజ్లో తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్లోలా 70లు 80లు కాదు. ఈసారి అందరికీ 90% తగ్గకూడదు. ఓకే? 90%? మీకు వస్తుంది నాకు తెలుసు. అయినా మన టార్గెట్ ఈ ఇంటర్ మార్క్స్ మాత్రమే కాదు. ఎంసెట్టా? ఏరా మూర్తి, భయపడ్డావా? ఎన్నాళ్ళని భయపడతారు, ఎన్నాళ్ళని ఇలాగే ఉంటారు. చదవండి. మీ గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడతారు. మీకు చదువెందుకని హేళన చేసిన వాళ్ళు, మీ పరిస్థితిని చూసి అవమానించిన వాళ్ళు, ఆడపిల్లలు పెళ్లికి మాత్రమే పుట్టారు అనుకున్న వాళ్ళందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి. దానికోసం తపస్సు చేయాలంటే చేద్దాం. ఈ తపస్సులో నాతో పాటు ఎవరెవరున్నారో చేతులెత్తండి. భూకైలాస్ నాటకం వేస్తున్నాం సార్. భూకైలాస్ మీరు తప్పకుండా రావాలి సార్. నాటకం అదిరిపోయింది. ముఖ్యంగా రావణాసురుడు వేషం వేసినోడు మడతెట్టేశాడు.
నుంచి ప్రతి ఆదివారం నేను ఇక్కడికి వస్తాను. మీ డౌట్స్ ఏమున్నా అన్నీ తీరుస్తాను. వీటన్నిటికీ ఇది అయ్యా వద్దయ్యా, బూతు బొమ్మలు ఆడించుకునే ఈ చోటుని మీరు ఈరోజు సరస్వతి ఆలయంలో మార్చారు. అది చాలయ్యా. ఆ చెడ్డ కోతి మన వేళ చేసింది. ఎగ్జామ్స్ వస్తున్నాయి, క్లాసులు తీసుకోండి. జై నరసింహస్వామి. వాడెవడు అలా పరిగెడుతున్నాడు? అటుపోలేరా. ఏంటి సార్ ఇలా వచ్చారు? రేయ్. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం సార్. సార్ 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 ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందిరా? సార్ అది కాదు సార్. సార్ ఎన్నాళ్ళ నుంచి? ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఎవరికి చెప్పొద్దు సార్. పిల్లల భవిష్యత్ సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ ఏయ్. ప్లీజ్ సార్. సార్ సురేష్ గారు, సార్ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? సినిమా చూడడానికి వచ్చా సార్. ఓ, నేను టౌన్కి వెళ్తున్నా, పొద్దునే వచ్చేస్తా. ఓకే సార్. పోనీ. ఏం సార్? జీవితంలో ఎన్ని తప్పులు చేశానో చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ మంచి పని ఏం చేశానో చెప్పడానికి ఇప్పుడు ఇది ఉంది. సార్ మీరేంటి సార్ ఇక్కడ? ఈ సెంటర్ హెడ్ ఇన్విజిలేటర్ మీరేగా? అవును సార్. మా పిల్లలు కొంతమంది ఎగ్జామ్ రాశారు, వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేశారుగా. మీరు చెప్పాక కూడా కలుద్దాం. వదిలేశాను సార్. బాగున్నారా అండి? ఎవరు? అదేనండి పాపారావు గారు అమ్మాయిని. పాప అదే సార్, సిరిపురం ప్రెసిడెంట్ గారు అమ్మాయి సార్. ఇక్కడేం చేస్తున్నారు? మా అందరికి బోర్డ్ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడే పడింది సార్. ఈరోజే లాస్ట్ ఎగ్జామ్. అందరం బాగా రాసాం సార్. ఉంటాను సార్. వస్తామండి. ఉంటాను సార్. పిలిచారా సార్? పేరు బాలగంగాధర్ తిలక్. ఎక్కడున్నాడు కనుక్కో. ఓకే సార్. ఏంటిది తెగ చదివేస్తోంది? మీ కూతురు ఇంజనీర్ అవుద్దంట. చదువెందుకు? అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తాంగా. ఒకరు పంపితేనో తీసుకెళ్తేనో నేను అమెరికా వెళ్ళాలనుకోవట్లేదండి. నా చదువే నన్ను అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నానండి. బాలు ఇక్కడ లేట్ సార్, కానీ తన క్లాసెస్ అన్ని వీడియో క్యాసెట్లో రికార్డ్ చేసి ఇక్కడ థియేటర్లో ప్లే చేస్తున్నాడు. వీడియో క్లాసా? అవును సార్. హలో, ఆ, వాడు మీ ఊర్లో సినిమా థియేటర్లో వీడియో క్లాసులు చెప్తున్నాడు. నువ్వు ఇంట్లో హాయిగా కూర్చుని జెమినీ టీవీ చూస్తున్నావా? ఆ? లేదు బావా. నేను వీడియో క్లాస్ అంటే ఏంటి బావా? నేను చెప్పేది విను. రేపు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. మీ ఊరు నుంచి ఎవరు ఆ ఎగ్జామ్ రాయకుండా చూసుకో. బా, ఉమ్. దుర్మార్గానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అది దాటితే రాజకీయాల్లో మనం లేకుండా పోతాం. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నాకు ఉపయోగపడతావు అనుకున్నాను, కానీ ఇన్నాళ్ళు నాతో ఇన్ని తప్పులు చేయిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. జస్ట్ చెప్తున్నాను. ఏంటి ఎంతసేపు? అమ్మా అది నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏయ్, ఏమనకు. అది కాదండి, వయసు వచ్చిన ఆడపిల్ల పొద్దుపోయేదాకా ఇంటికి రాకపోతే ఎలా? నువ్వు లోపలికి పో. బాగా చదువుతున్నావు అమ్మా? చదువుతున్నానండి. సరే, వెళ్ళి పడుకో. రేపు పరీక్ష బాగా రాయాలి. సరేనండి. కూర్చోండి, సైలెంట్గా కూర్చోండి. ఒక్క 3 hours మీ బస్సును హైజాక్ చేసాం. ఎవ్వరూ అరవకూడదు. అలా కుదరదు, మేము ఎగ్జామ్ రాయాలి. ఇంటికి వెళ్ళి రాసుకోరా. కూర్చో. ఏ గోపాల్ కృష్ణ, నో బ్యాడ్ వర్డ్స్.
అందరూ బుద్ధిగా కూర్చొని ఎగ్జామ్కి చదువుకోండి. మహాలక్ష్మి బుక్ తీసుకో. రే నేనేం చెప్తున్నాను మీరేం చేస్తున్నారా? భయం లేదా? లేదురా. ఏరా అదిగదిగో అడుగిడనిక మన అభినవ గురజాడ తల్లపడితే పడిపోదా చెడు మెడలో పురి తాడిక గురి కాకుర తిరగబడిన తన రోషము తాటికి కోపరుగు లేదా దాసోహమే వాటికి సరాసరి నీ జీవితం చీకటి విడాడితే కథాకళి శివదాండవ విద్యాగదు డమరుకం నీ నాటకమిక సాగదు చెడుగుల కలకలం శివదాండవ విద్యాగదు డమరుకం డమరుకం కలలకి అతనే ఓ భారతిగా పెదరని వీరుడిగా అల్లు పెరగని తీరుడిగా మాయలోకానికి పోత పడని గారడిగా అతిగతికో అడుగిడనిక మన అభినవ గురజాడ తల్లపడితే పడిపోతా చెడు మెడలో పురి తాడిక. స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా మీ సీట్లలో కూర్చోండి. డ్రైవర్ నువ్వు బస్ పోని. ఓకే మేడం. అయ్యా 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 పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టౌన్కి వెళ్ళాలి. కొంచెం మీ ఎడ్ల బండిలో తీసుకెళ్తారా? దాన్ని అమ్మడానికి వెళ్తున్నాం బాబు. బండిలో అసలు తలం లేదు, శాన కట్టం. అయ్యా కొంచెం ఆలోచించండి అయ్యా. పిల్లల చదువు అయ్యా, వాళ్ళ భవిష్యత్ అయ్యా. అది కాదయ్యా. ఓ పెద్ద ఆయన ఏం చేస్తున్నావు? నీకేం పిచ్చి పట్టిందా? నాకు పిచ్చి కాదయ్యా, తెలిసే చేస్తున్నా.
ధాన్యం ఈ రోజు కాకపోతే రేపు అమ్ముకోవచ్చు, కానీ పిల్లల భవిష్యత్తు అంటున్నారు కదా, ఈ రోజు పిల్లల్ని పరీక్ష రాయించడానికి తీసుకెళ్తాం. ఆలోచించకుండా దించండి అయ్యా. రే ధాన్యం దించండి రా, దించండి రా, దించండి. పర్లేదు, ఎక్కండి అయ్యా, ఎక్కండి. ఉంటామయ్యా. మంచిది.